క్రిస్మస్ కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది కాబట్టి షాపింగ్ చేయాలని షాపింగ్ మాల్ కి అయితే వచ్చేసాము. చాలా కలెక్షన్స్ ఉన్నాయి, మంచి కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి. అసలు ఏవి తీసుకోవాలో అసలు అర్థం కాలేదు, కానీ కొన్ని తీసుకున్నాను నాకు నచ్చినవి. అవేంటో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను క్రిస్మస్ కి ఏం షాపింగ్ చేశానో ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. క్రిస్మస్ అనే కాకుండా సెమీ క్రిస్మస్ కోసం కూడా షాపింగ్ చేసేసాము. సో ఫస్ట్ వచ్చేసి సెమీ క్రిస్మస్ షాపింగ్ చూపిస్తానండి, ఏమేం తీసుకున్నాం అనేసి. ఇది మా బాబుకి తీసుకున్నానండి కుర్తా, చాలా బాగుంది. ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్, మంచి వర్క్ వచ్చిందండి, సింపుల్ గా రాలేదు, మనకి మెరుస్తుంది వీడియోలో కూడా. దీనికి మనకి వైట్ ప్యాంట్ ఇచ్చారండి, చాలా బాగుంది. ఇది ఆన్లైన్ లో చూసాను, ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను. ఇంకా ఆఫ్లైన్ లో షాప్ లో చూసేసరికి తీసేసుకున్నాను బాగుంది అనేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పాపకి కూడా నేవీ బ్లూ కలర్ లోనే తీసుకున్నాను, నేవీ బ్లూ విత్ గోల్డ్ కలర్ లో. ఈ ఫ్రాక్ కి ఫ్రంట్ కి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, అలాగే మనకి కింద కూడా కట్ మోడల్ గా మనకి మంచి డిజైన్ ఇచ్చారు. సో మా బాబుకి నేవీ బ్లూ, పాపకి నేవీ బ్లూ, ఇద్దరికి సేమ్ అవుద్దని తీసుకున్నాను. ఈ డ్రెస్ లో హిప్ బెల్ట్ లేకుండానే వాళ్ళు మంచి డిజైన్ గా ఇచ్చారు, నాకైతే చాలా బాగా నచ్చాయి మా పిల్లల డ్రెస్సెస్. చూడగానే తీసేసుకున్నాను. ఇంకా ఫైనల్ గా మీరు నా సారీ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, ఇంకా అది కూడా చూపించేస్తాను. మంచి లెమన్ ఎల్లో బార్డర్ తో సారీ చాలా సూపర్ గా ఉంది. అలాగే లైట్ వెయిట్ అండి, చాలా సింపుల్ గా క్యారీ చేసుకోవచ్చు మనం డే అంతా కూడా. ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి సింపుల్ గానే కాంట్రాస్ట్ గా వచ్చింది, లెమన్ ఎల్లో కలర్. అలాగే శారీకి మంచి టెజల్స్ కూడా వచ్చాయి. ఇది నా సెమీ క్రిస్మస్ శారీ అన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ లో నాకు శారీ లేకుండే, ఇంకా అందుకనేసి తీసుకున్నాను. ఓవరాల్ గా నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ కలర్ ఎలా ఉందో మీరు కమెంట్ చేయండి, నాకు అసలు సెట్ అవుతుందో లేదో అనేసి, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా. శారీ బార్డర్ కూడా మరీ అంత పెద్దగా రాలేదు, నార్మల్ గా వచ్చింది. ఇంకా ఫైనల్ గా శారీ కాస్ట్ మీకు చెప్పలేదు కదా, 1000 రూపీస్ అండి. మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చానని చెప్పాను కదా, ఇంకా ఇక్కడే షాపింగ్ చేసేసాను. సో మేము హైదరాబాద్ లో ఉంటాం, కానీ అక్కడ షాపింగ్ తక్కువ అన్నమాట నేను చేసేది. ఇప్పటిదాకా సెమీ క్రిస్మస్ షాపింగ్ చూపించాను కదా ఏమేం చేసామో, ఇప్పుడు క్రిస్మస్ షాపింగ్ చూపిస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి మా బాబు నుండే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సెమీ క్రిస్మస్ కి కుర్తా తీసుకున్నాను కదా, వాడికి ఇప్పుడు సూట్ తీసుకుందాం అన్నట్టుగా సూట్ తీసుకున్నాను, చాలా బాగుంది. మా బాబు కాస్త వైట్ ఉన్నాడు కాబట్టి బ్లాక్ చాలా బాగుంటుందని బ్లాక్ తీసుకున్నాను. నేను ఎప్పుడు ఇలా సెమీ క్రిస్మస్ కి అని 2 టైమ్స్ షాపింగ్ చేయలేదు, రెండింటికి కలిపి. ఇంకా మా ఆయన ఇప్పిస్తానంటే వద్దంటానా, తీసేసుకున్నాను. ఇంకా ఫైనల్ గా వచ్చేసి మా పాప ఫ్రాక్ అండి, వైట్ ఫ్రాక్ తీసుకున్నాను. సో తన కోసం ఎప్పటి నుండో అనుకుంటున్నాను వైట్ ఫ్రాక్ తీసుకోవాలి అనేసి. తన లాస్ట్ ఇయర్ కూడా నేను తనకి వైట్ ఫ్రాకే వేసాను క్రిస్మస్ కి. సో ఈ ఇయర్ కూడా వేయాలి అనుకుంటే, సో ప్యూర్ వైట్ లో అంత బాగా రాలేవు డ్రెస్సెస్, అందుకే కొంచెం రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాను. ఈ డ్రెస్ కి ఏంటంటే మనకి షోల్డర్ కి వన్ సైడ్ మంచి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, అది చాలా అట్రాక్టివ్ దీంట్లో. అలాగే క్యాన్ కూడా ఇచ్చారు, మంచిగా బాగా కనిపిస్తుంది డ్రెస్. ఈ వైట్ లో హాఫ్ వైట్ కూడా ఉన్నాయి, కానీ నేనేంటంటే ఇంకా ప్యూర్ వైట్ తీసుకోవాలన్నట్టుగా తీసుకున్నాను. ఇక ఫైనల్ గా మీరైతే నా క్రిస్మస్ శారీ ఎలా ఉందో చూడాలి అని వెయిట్ చేస్తున్నారు కదా, నిజమే కదా, అయితే ఆగండి చూపించేస్తాను. సో ఈ శారీ ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఈసారి 2 డిఫరెంట్ తీసుకున్నాను నేను కలర్ కాంబినేషన్స్, అంటే నేను ట్రై చేయనివి. సో ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, ఎంత బాగుందంటే నేను ఎప్పుడు కట్టుకుంటానా అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఈ శారీకి వచ్చేసి మంచి బిగ్ బార్డర్ వచ్చిందండి గ్రీన్ కలర్ లో. అలాగే మనకి శారీ మొత్తం అక్కడక్కడ బూటీస్ వచ్చాయి మ్యాంగో డిజైన్ లాగా. సో ఇది వచ్చేసి మంచి పట్టు శారీ అండి, విత్ గుడ్ కలర్ కాంబినేషన్ తో. కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది కలర్. ఈ శారీకి వచ్చేసి మనం ఇందాక చూసిన బార్డర్ కన్నా ఈ బార్డర్ కాస్త పెద్దగా ఉంది, దానికన్నా ఇది పెద్దగా ఉంటుంది బార్డర్. ఒకసారి శారీ ఓపెన్ చేసి చూద్దాం బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అనేసి. ఇది వచ్చేసి మంచి పళ్ళు అండి, గ్రీన్ కలర్ లో రిచ్ గా ఉంది పళ్ళు కూడా, చాలా బాగుంది. ఈ శారీకి మనకి టెజల్స్ ఇవ్వలేదు, సో టెజల్స్ ఇవ్వకపోయినా శారీ మాత్రం చాలా బాగుందబ్బా. సో
బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ లోనే సింపుల్ గా ఇచ్చారు. శారీకి బ్లౌజ్ సింపుల్ గా వచ్చిందని నేను ఇలా గ్రీన్ కలర్ వర్క్ బ్లౌజ్ తీసుకున్నానండి. ఎంబ్రాయిడరీ బ్లౌజ్ చాలా బాగుందండి. వర్క్ అయితే చాలా సూపర్ గా ఉంది. సో బ్లౌజ్ మొత్తం గోల్డ్ వర్క్ అండి. సో హ్యాండ్స్ కి ఇలా వచ్చింది వర్క్. అన్ని చెప్తున్నావు కానీ అక్క ప్రైజెస్ చెప్పట్లేదు అంటారా? సెమీ క్రిస్మస్ శారీ అంటే ఎల్లో బార్డర్, లెమన్ ఎల్లో బార్డర్ కి మనకి 1000 రూపీస్ పడిందండి. సో ఇప్పుడు మనం చూసిన గ్రీన్ బార్డర్ శారీకి 1500 పడిందండి. సో ఈ శారీకి ఈ బ్లౌజ్ మ్యాచ్ అయిందా? మీరు ఒకసారి చూడండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. మ్యాచ్ అయిందో లేదో. నేనైతే కరెక్ట్ గానే మ్యాచ్ అయింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 2 శారీస్ లో ఏ శారీ మీకు నచ్చిందో కమెంట్ చేయండి అబ్బా, మర్చిపోకండి. 2 శారీస్ బానే ఉన్నాయి కానీ మనం చూసే ఎల్లో బార్డర్ శారీ ఏంటంటే అది సాఫ్టీ పట్టు అన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో గ్రీన్ బార్డర్ శారీ ఏంటంటే కాస్త వెయిట్ ఉంటుంది. ఇంకా మా పాపకి వచ్చేసి ఇలా బటర్ఫ్లైతో వింగ్స్ వచ్చేలా తీసుకున్నానండి. తన్ని ఎప్పటి నుండో నేను ఒక ఏంజెల్ లాగా రెడీ చేయాలి అన్న ఉద్దేశంతో తనకి వైట్ డ్రెస్ తీసుకున్నాను, అలాగే ఈ వింగ్స్ కూడా తీసుకున్నాను. మనకి షోల్డర్కి కట్టడానికి ఇలా వెనకాల థ్రెడ్స్ కూడా వచ్చాయి. ఇవి చాలా లైట్ వెయిట్ ఉందండి. క్లాత్ కూడా స్మూత్గా ఉంది. పిల్లలు ఈజీగా క్యారీ చేస్తారు. ఇది మొత్తం ఒక కాంబో అండి. వీటితో పాటు మనకి ఒక క్రౌన్ ఇచ్చారు, అలాగే స్టిక్ కూడా ఇచ్చారండి. ఇవే కాకుండా నేను సెపరేట్ గా ఒక క్రౌన్ కూడా తీసుకున్నాను క్రిస్మస్ కి పెట్టాలి అని మా పాపకి. ఇది మాత్రం చాలా బాగుంది విత్ స్టోన్స్ తో. ఇవి నేను ఎక్కడ తీసుకున్నానో చెప్పలేదు కదూ. ఈ వింగ్స్ కానీ క్రౌన్ కానీ నేను మీషోలోనే తీసుకున్నానండి. చాలా బాగున్నాయి క్వాలిటీ. సో మా పాపని ఏంజల్ గా రెడీ చేయాలి అని ఇవన్నీ తీసుకున్నాను. మళ్ళీ క్రిస్మస్ రోజు ఎలా రెడీ చేశాను అనేది ఒక వీడియో చేస్తాను. సో ఇది అండి మా క్రిస్మస్ షాపింగ్. నా శారీస్ ఎలా ఉన్నాయి, అలాగే మా పిల్లల డ్రెస్లు కానీ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.